ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా తన కృపలో ప్రభు భద్రపరుచుకుని క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024 సంవత్సరం మరి 9వ నెల మరి 15వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము, మరి సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. కీర్తన గ్రంథము మరి 100వ కీర్తన 2వ చరణం. పిల్లరా, దేవుని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని సన్నిలో సంతోషంతో ఆయన సన్నిధికి రావాలంట. బలహీనతగానో లేకపోతే అంటే నీరసంగానో లేకపోతే ఉసూరుమంటనో కాకుండా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే సంతోషముతో మరి దేవుణ్ణి సేవించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, గణపరచడానికి కారణం ఏంటంటే దేవుడు వారం అంతా కాపాడాడు. ఆయన బలమైన రెక్కల చోట్లో ఆరోగ్యం ఇచ్చి, ఆయుస్సునిచ్చి, బలమునిచ్చి, శక్తినిచ్చి, మరి ధనాన్నిచ్చి, ఆహారం ఇచ్చి, సమస్తమును కూడా ఇచ్చి మరి వారమంతా కాపాడినందుకు మనం సంతోషంతో దేవుని సన్నిధికి రావాలంట. ఎలా రావాలి? మనకి కలిగినటువంటి సమస్తమును కూడా దేవుడైతే అనుగ్రహించాడో మరి కష్టార్జితం నుంచి జీవితం తీసుకుని పండినటువంటి వాటిలో దేవుని సన్నిధికి తీసుకుని పొందుకున్నటువంటి రక్షణతో సంతోషంతో మరి దేవుని సన్నిధికి రావాలని లేఖనం సెలవిస్తుంది. అలాగా దేవుని సన్నిధిలో గడపడానికి ఈరోజు పునరుద్ధానమైనటువంటి దినము కదా. ఎందల కాడని దేవుని సన్నిధిలో ఉండి ఆ ప్రభు సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమగల తండ్రి, కృపగల యేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకడానికి స్తోత్రాలైనా స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరికి స్తోత్రాలు తండ్రి. దేవాదిగో తండ్రి యేసునికి వందనాలు ప్రభు. మీరు ఎంతగానో మరి కాపాడినందుకు స్తోత్రాలు నాయన ప్రభు. కుటుంబాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. కుటుంబంలో ప్రతి అవసరాలు మీరు తీర్చే గొప్ప తండ్రికి స్తోత్రాలు. ఇగో తండ్రి, వారమంతా కూడా మమ్మల్ని ఎంతగానో కాపాడి అన్ని విషయాలు కూడా మీరే సహాయం చేసిన గొప్ప తండ్రికి స్తోత్రాలు. మా భారతదేశాన్ని దీవించండి, ఆస్వాదించండి. నాయకులకు, అధికారులకు అందరూ కూడా మంచి వంతులు నింపండి ప్రభా. ఇగో తండ్రి, చక్కటి పరిపాలన జ్ఞానం ఇవ్వండి. యవన బిడ్డలందరూ రక్షించుకోండి తండ్రి. నీటి మీద, భూమి మీద, ఆకాశం మీద ప్రయాణిస్తూ బిడ్డలకు శుభ ప్రయాణాలు దయచేయండి తండ్రి. యవనస్తులు అందరూ కూడా ప్రభా నాయన చెడు వ్యసనం నుంచి ప్రభా విడిచిపెట్టి నిన్ను హద్దుకుని నీ హద్దుకు రావడం కృప దయచేయండి. దేవాదిగో తండ్రి, పనికి వెళ్ళే బిడ్డలకు మంచి ఆరుగులతో నింపండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి స్కూల్కి వెళ్ళే బిడ్డలు ప్రభు రాకపోకలు మీరు తోడుగుండని చక్కగా చదువుకుని కృప దయచేయండి తండ్రి. చదువుకుని ప్రభు ఉద్యోగాల కోసం చూస్తున్న బిడ్డలు తండ్రి ఉద్యోగాలు దయచేయండి తండ్రి. నాయన ఇగో తండ్రి, ప్రతి ఉద్యోగస్తులందరినీ కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. వారి రాకపోకలు మీరే తోడుగా నడిపించిన తండ్రికి స్తోత్రాల ప్రభు. దేవ, ప్రతి ఒక్కరిని కూడా దీవించిన ఆశ్రయించండి తండ్రి. ప్రభా మా దేశ పాడి పంటనందుకు కూడా మీరు ఆశ్రయించండి ప్రభా. ఇగో తండ్రి, వరదల వల్ల ప్రభా ఎంతోమంది ప్రభా నష్టపోతూ ఉన్నారైనా ఇగో తండ్రి, వరదలు మళ్ళీ తీవ్రంగా ఉండి పల్ల ప్రదేశాల్లో చాలామంది కూడా ప్రభా మరి నాయన మరి బయటికి రాలేని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళని ఆదరించండి, ఆదుకోండి, ఆహారం దయచేయండి, ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు ప్రభా. హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి, జైలు ఉన్న బిల్లు విడుదల చేయండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ దినమంతా నీ విశేషమైన కృపతో నింపండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు, జైలు ఉన్న బిల్లందరికీ కూడా ప్రభా విడుదల దయచేసి ప్రతి సేవకురాలు తండ్రి ప్రభా మరి వారి సంఘాలకు వెళుతుండగా మీరే తోడుగుండి నడిపించిన నమ్మకం మేము తెచ్చుకుని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.